వచ్చిన బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా ఆర్జీవి గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. లేదే నిజమేనా? హ్మ్. ఆర్జీవి గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్ ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి హ్మ్. కదా! హ్మ్. అలా అయినప్పుడు నాకేమి ఆర్జీవి గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. హ్మ్. నాకింకా ముగ్గురం నేను, ఆషు ఇంకెవరో ముగ్గురం వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ చేశారు. బయట నాకు లోపల ఉన్నాను నాకు తెలీదు కదా! హ్మ్. అని అన్నారు. లేదు. బికాజ్ వి హావ్ గుడ్ టర్మ్స్ అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పటికి ఏదైనా అవసరం నేను చేస్తే మాట్లాడతారు. అంతే. హ్మ్. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసి పోను నేను. హ్మ్. హ్మ్. సో, బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోపల ఏం తెలీదబ్బా! హ్మ్. అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక స్పోర్ట్స్ ప్లేయర్‌కి మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ మైండ్‌తోనే గేమ్ ఆడాలి వాళ్ళు. ఏ స్పోర్ట్స్ హ్మ్. తీసుకున్నా అవును. కూడా మైండ్ గేమే ఇంపార్టెంట్. హ్మ్. అంత మైండ్ గేమ్ ఉండి, అంత స్పోర్ట్స్‌లో ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, బిగ్ బాస్ హౌస్‌లో ఎందుకు థర్డ్ వీక్‌లోనే బయటకొచ్చేయాల్సొచ్చింది? ఇప్పుడు ఓకే. రియాలిటీ చూసుకుంటే నేను ఏదైనా ఇప్పుడున్న 2 వారాలని ఏదైనా చాలా టఫ్ ఇచ్చాను. మీరు చూడండి మళ్ళీ. హ్మ్. ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వల. హ్మ్. ఏ వేలో కాంప్రమైజ్ అవ్వల. హ్మ్. అవునా కదా! అంటే మైండ్ గేమ్ కంటే ఆ అగ్రెసివ్‌నెస్ ఎక్కువ కనిపించింది. నాకు అక్కడ అగ్రెసివ్‌గా లేనందుకే నేను బయటకొచ్చా. నాకు హ్మ్. కోపం లేనందుకే నేను బయటకొచ్చానేమో అనుకున్నా. హ్మ్. ఎందుకంటే అందరూ బయటకొచ్చిన తర్వాత లేదు నువ్వు అక్కడ అరియానా నిన్ను బ్యాక్ నుంచి ఇలా తోసినప్పుడు నువ్వు గట్టిగా అరవాలి అమ్మాయి మీద. హ్మ్. నువ్వు అమ్మాయిని కొట్టాలి అది ఇది అన్నారు. హ్మ్. నేను ఎక్స్‌క్యూజ్ చేశాను అమ్మాయిని. అదే మన మైనస్ ఏమో అనుకున్నా. అంటే అతి మంచితనమే మైనస్ ఏమో అనుకున్నా నేను. హ్మ్. ఎందుకంటే నాకు ఆ అమ్మాయి నన్ను బ్యాక్ నుంచి వచ్చి తోసేస్తే నేను పడిపోయాను నేను. అవును. అవును. అది చేయకూడదు. అప్పుడు నిజంగానే నేను చాలా పెయిన్ గూడా వచ్చింది నాకు. మరి అది ఉన్నప్పుడు నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలి అన్నారు. హ్మ్. మనకి రియల్ లైఫ్‌లో అంత గొడవ అంత పెట్టుకొని ఉన్నప్పుడు మనకు ఎలా వస్తది అది బై నేచర్ రాదు గదా! హ్మ్. సో, అది ఓహో! అనుకున్నాను. నేను బయటకొచ్చిన తర్వాత అన్నారు. "మీరు నువ్వు అమ్మాయిని ఎక్స్‌క్యూజ్ చేయగూడా ఉండాలి. ఎప్పుడైనా బిగ్ బాస్‌కి గట్టిగా గొడవ పెట్టుకునేవాళ్ళు, నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళే కావాలి" అన్నారు. హ్మ్. అంత నెగెటివ్ నేను చూడలేనులే అన్నా. హ్మ్. అంతే. నేనేదైనా అంత సీరియస్‌గా తీసేసుకొని చేసేయాలని అనుకోను. బట్ స్పోర్ట్స్ అంటారా? ఏదైనా సరే నేనున్నప్పుడు ఏదైనా సరే ప్రతి దానిలో నేను ఉండేదాన్ని. బట్ ఓన్లీ కెమెరా దగ్గరికెళ్ళి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది చేసేవాళ్ళక్కడ. హ్మ్. ఏమి చేయకుండా కెమెరా దగ్గరికెళ్ళి మాటలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఎక్స్‌పీరియన్స్ సీ దేర్ ఈస్ ద మెంటాలిటీ. మనము యాక్ట్ చేయాలి, ఇక్కడ ఇలా ఉంటే ఇలా వస్తది, ఇలా ఉంటే అలా వస్తది అనే దానిలో అవసరం లేదు. హ్మ్. కదా! హ్మ్. ఎంత అవసరమో అంతే ఉండాలబ్బా! ఉంటే ఇంకో 2 వీక్‌లు ఎక్స్‌ట్రా ఉంటాము. కానీ 2 వీక్స్ ఎక్స్‌ట్రా ఉంటామేమో. నేనెప్పుడు ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ జేయలా. నేనున్నంత మీకు తెలుసా ఆన్ స్టేజ్ మీదే నేను అడిగా 'నాగార్జున' గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే దేర్ ఈస్ నో మిస్టేక్ మై సైడ్. హ్మ్. అండ్ నేను ఎఫర్ట్ పెట్టా అన్ని విషయాల్లో. మీకు గుర్తుందో లేదో నేను స్టేజ్ హ్మ్. మీద హ్మ్. అడిగా. హ్మ్. ఈ రోజు వరకు ఎవరు క్వెషన్ కూడా చేయలేదు అలాగా. హ్మ్. ఎందుకంటే ఐ హావ్ దట్ గట్స్ అండ్ బికాజ్ ఐ నో అబౌట్ దట్ లోపల ఏం జరిగిందనేది. ఏమి కూర్చోకుండా సోఫాలో కూర్చున్నవాళ్ళు లోపల ఉన్నారు. ఆళ్ళు కిచెన్ వర్క్ చేయలేదు. లేదంటే బయట వర్క్ చేయలేదు. స్పోర్ట్స్‌లో గూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలే. హ్మ్. నేను ఫస్ట్ వీక్‌లో ఉన్న, సెకండ్ కెప్టెన్సీ దానికి నేను ఎళ్ళా. హ్మ్. అవునా గదా! హ్మ్. ఎళ్ళినప్పుడు ఎలా తీసిస్తారు? దమ్ముగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందులో. హ్మ్. మరి యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎందుకు బయటకొచ్చారు? అదే హ్మ్. క్వెషన్ ఏసాను నేను. అంటే ఓన్లీ పనులు చేస్తేనో, లేదంటే అట్లా ఉంటేనో షో కాదు కదా! జనానికి నచ్చేలా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏం కదా! జేయాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పాలా? ఏమో మేబీ వాటి వల్లే ఆ ఇష్యూస్ అంటే వల్లే మనమేంటో ఆడియన్స్‌కి నేననేదేంటంటే అర్థమైపోతది. ఒకళ్ళు కూర్చొని హ్మ్. రొమాంటిక్‌గా పక్కన కూర్చొని ఇలా చేతులు ఇలా నలుపుకుంటూ లేకపోతే ఇంకోటి అది గావాలా జనాలకి? హ్మ్. హానెస్ట్‌గా ఉన్నది కావాలి. హ్మ్. నేను హానెస్ట్‌గా ఉన్నా. హ్మ్. అలాగని జెప్పేసి జనాలు ఓటేస్తే బయటకొచ్చేది అక్కడ కాదు. వాళ్ళిష్టం. ఇట్స్ ఎ టీమ్. హ్మ్. వాళ్ళకేం నచ్చితే అది ఉంచుతారు. హ్మ్. అది నాకు తెలిసినంత వరకు. హ్మ్. కానీ దాని తర్వాత ఇప్పుడు ఎన్ని సీజన్స్ చూసినా కూడా బయటకొచ్చాక నేను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అవుతారు, చూడలేదు. కలుస్తూ ఉంటారు. నార్మల్ జనరల్‌గా హ్మ్. సీజన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరూ బ్యాచెస్‌గా ఫార్మ్ అయిపోయి తర్వాత హ్మ్. ఈవెంట్స్‌కో, తర్వాత ఏమైనా గెట్ టుగెదర్సో ఏదో ప్లాన్ చేస్తుంటారు. మీ సీజన్ నుంచి అవేం జరగలేదు. ఒకవేళ కలిసినా కూడా కొంతమందే కలుస్తున్నారు. శ్రీరాపాక్ అనే పర్సన్ ఎక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నారు ఎందుకు? లేదా నేను నిన్న గూడా ఆషుతో మాట్లాడా. హ్మ్. మనము ఏదన్నా ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పా. హ్మ్. సోషల్ మీడియాకి పెట్టేసే జనం వేరు. హ్మ్. రియల్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడూ మాట్లాడతా. మీరన్న చైతూ ఉన్నాడు. హ్మ్. ఓకే. మహేష్ ఉన్నాడు. హ్మ్. తర్వాత అషు నిన్న మాట్లాడా నేను. హ్మ్. అషుతో మాట్లాడతాను నేను. హ్మ్. నేనెందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు చాలా మందికి తెలుసా అషు నేను మాట్లాడుకుంటాం లేకపోతే మేమందరం మాట్లాడుకుంటాం. మహేష్ కూడా ఇద్దరం కలిపి ఒక జిమ్ చేస్తాము. ఓకే. హ్మ్. అదెందుకు ఇప్పుడు చైతు ఏదైనా ఉంటే చైతు నాకు ఇద్దరం మాట్లాడుకుంటాము. ఎందుకు మనం ప్రతీది బయట చెప్పేయాల్సిన అవసరం లేదు గదా! మనంటూ ఓన్ లైఫ్ ఒకటుంటుంది గదా! హ్మ్. నువ్వు తుమ్మినా దగ్గినా కూడా సోషల్ మీడియాలో పెట్టాలా? బట్ వన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత మనమంటూ ఆడియన్స్ తెలిస్తేనే కదా! వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కలిసినయన్నీ పెట్టాలని రూల్ లేదని నా వే అది. నేను ఓకే. ప్రతి ఒక్కళ్ళని నేను ఏమంటారు మనం బ్లేమ్ చేయట్లేదు నేను. హ్మ్. నాకంత ఇష్టం ఉండదు అంతే. దట్స్ మై పర్సనల్ లైఫ్ అనుకుంటా నేను. హ్మ్. సో, అంటే మీరిప్పటికి క్లోజ్‌గున్న ఆ ఐదుగురెవరు? ఇప్పుడు నేను పేర్లు చెప్పాలి. చైతు.
మహేష్ విట్ట, మహేష్ ఉన్నాడు, చైతు ఉన్నాడు, తర్వాత అశు ఉంది. అశు ఉంది, తర్వాత ఇంకో మధ్య మధ్యలో నేను శ్రవంతి 2, 3 ఈవెంట్లు కూడా చేసాం. శ్రవంతి, ఆ! తర్వాత ఎక్కువ మాట్లాడేది వీళ్ళే. ఎక్కువ అంటే నలుగురితో. మహేష్ నేను ఎక్కువ జిమ్‌లో కలుస్తాము. మ్మ్. మాట్లాడుకుంటాం. చాలా సేపు మాట్లాడుకుంటాము. మ్మ్. అంతే. సో మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్తారా బిగ్ బాస్కి ఈసారి? తెలీదు. నోనా No. లేకపోతే తెలీదా? నో, ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మూవీస్‌లో చేస్తున్నాను నేను. మ్మ్. ఇప్పుడు నేను తమిళ్‌లో చెన్నై ఎళ్ళాలి. నా పని నాకుంది. ఇట్స్ ఎ బిగ్ దిస్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ వస్తాము, చేస్తాము, తెలీదు వెళ్ళామా లేకపోతే దానికి ఏంటి అన్నీ నాకు పెద్ద ఫోకస్ పెట్టేంత దాని మీద నేను లేను. నా వర్క్ పరంగా నేను ఐ కమిటెడ్ మూవీస్. నేను మూవీస్ మీదే ఆల్మోస్ట్ ఇంకొక హిందీ మూవీ మీద కూడా ప్లానింగ్ ఉంది. అంటే అది ఉంది నేను వెళ్ళాలి. సో దట్ నాది థాట్ ఈస్ బిగ్ ఉంది. మళ్ళీ ఎందుకు ఇయన్నీ అనేది నా థాట్. అలాగే నెగెటివ్ ఏమీ లేదు. మ్మ్. అది ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ టైమ్ డెఫినెట్లీ ఐల్ గో.